హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు. ఈరోజు మేము విజయవాడలో పెట్టిన ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. విజయవాడలో కొత్తగా ఫెస్టివల్కి ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. మున్సిపల్ కాలనీ, ఆర్టీసీ కాలనీ దగ్గరండి, విద్యాధరపురం. దాని అడ్రస్ చూస్తున్నారు కదండి. ఇదంతా కూడా ఒక మంచు కొండల్లో ఉన్నట్టుగా అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేశారు. వాటర్ ఫాల్, ఎంట్రన్స్లో వాటర్ ఫాల్ పెట్టారు. దీని టికెట్ వచ్చి 120 రూపీస్ అండి ఈచ్ పర్సన్కి. ఇవి జలకన్యలు అండి, వాటర్లో తిరిగే జలకన్యలని. ఇలా వాటర్లో ఒక 3 జలకన్యని అరేంజ్ చేశారండి. అక్కడ జనం అంతా కూడా చాలా ఆగి ఆ జలకల్ని వీడియో తీసుకుంటున్నారు. మేము కూడా అలా తీసిన వీడియో అనేది మీరు కూడా చూస్తారు కదా అని నేను షేర్ చేస్తున్నాను. అదిగోండి జలకన్యలు అంటే అవి మనుషులేనండి, టాయ్స్ అయితే కాదు, బొమ్మలు కూడా కాదు. మామూలుగా మరి అవి ఎంతసేపు వాటర్లో ఉంటే ఏమన్నా అవుతుందో అవ్వదో నాకైతే తెలీదు. నేను కూడా పెరడే అంత ఇలా ఉంటారు కదా, ఏమన్నా అవుతుందేమో అని అనుకున్నాను. అని చూసి జనాలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి జలకల్ని చూసి. మేము కూడా చాలాసేపు అక్కడే ఉండి చూసాము. వీటిని చూడడానికి అయితే చాలా బాగుందండి. రియల్గా చూడడం మేమైతే ఇదే ఫస్ట్ టైము, ఇలాగ మనుషుల్ని వాటర్లో పెట్టి జలకల్నిగా పెట్టడం. ఎవరైనా ఈ చుట్టుపక్కల, విజయవాడ చుట్టుపక్కల ఉంటే కనుక ఒకసారి ఎగ్జిబిషన్ విజిట్ చేయండి. 2 months వరకు ఎగ్జిబిషన్ అయితే ఉంటుందంటండి. మేమైతే అక్కడ స్టాల్స్ వాళ్ళని అడిగాము, 2 months వరకు ఉంటుందని చెప్పారు. చూస్తున్నారు కదండి, ఈ జలకన్యలు కిందకు వస్తున్నాయి, పైకి వెళ్తున్నాయి. చూస్తున్న వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాయి. అంగోండి ప్లేయింగ్ కిస్ ఇస్తున్నాయి. మొత్తం లోపలికి అయిపోయింది. లోపల ఎంట్రన్స్ ఏంటో తెలియ ఒక జూలా ఉందండి. సో మెనీ టైప్స్ ఆఫ్ పెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవైతే డాల్స్ అండి, ఇదైతే స్నేక్. మొత్తం అన్నీ చూడండి, ఇది చాలా రకాలు ఉన్నాయండి. ప్యారెట్స్, ఇదేంటో నాకు తెలియదండి, నేనైతే తీసాను కానీ అక్కడ కూడా ఎవరు ఐడెంటిఫికేషన్ చేయలేకపోయారు. మనకు తెలుసు కదండి, కోడి పుంజులు అని అనుకుంటున్నాను నేను. ఇదో రకమైన పక్షి, అది దానికి అంటుకుపోయి ఉండిపోయిందండి. నేను అయినా వీడియో తీసాను. చూడడానికి కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా ఉంది. చూడండి, బర్డ్స్ అయితే చాలా బాగున్నాయి కదండి. ఏంటో నాకు కూడా తెలియదండి, బల్లుల్లా ఉన్నాయి, కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇయో టైప్ ఆఫ్ బర్డ్స్ అండి. ఇది కూడా నాకు తెలియదండి. ఇవన్నీ చూడడానికి అందంగా ఉన్నాయి కదా, నేను అటు ఇటు ఆ సైడ్ ఈ సైడ్ కూడా ఉన్నాయండి, అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేశాను. ఇది ఉంటే అనుకుంటున్నాను, ఉంటే చూడండి అదేంటో. ప్యారెట్స్ అనుకోండి, చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. చూసి కొద్ది చూడాలనిపించింది. 2 months ఉంటుంది కాబట్టి మీలో ఎవరైనా మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఒకసారి చూపించండి. ఇవన్నీ కూడా లేడీస్ వేర్ అండి. స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి లోపల. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇయర్ రింగ్స్ మొత్తం చాలా ఉన్నాయండి. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదండి, ఒకసారి అలా రిలాక్సేషన్గా ఉంటుంది బయటకు ఎప్పుడైనా వెళ్తేను. అక్కడ ఎంత టైం గడుపుతుందో అన్నది కూడా తెలియలేదండి. 4 hours ఎబోనే ఉన్నాం మేము అందులోని. ఎంట్రన్స్ టికెట్ వచ్చి 120 అండి. లోపల ఏది మనం తినాలనుకున్న ఎగ్జిబిషన్లో త్రిబుల్ కాస్ట్ ఉంటుంది కదండి, సేమ్ అలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా లోపల స్టాల్స్ అండి. స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి. రేట్స్ కూడా బాగానే రీజనబుల్గా ఉన్నాయి. 20 రూపీస్, 10 రూపీస్. ఎక్కడెక్కడ వాళ్ళైతే ఫిక్స్డ్ రేట్ బోర్డ్స్ పెట్టారండి. మొత్తం లేడీస్ వేర్ అంతా చాలా బాగుందండి. సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి కదండి మనం వచ్చేది.
ఎప్పుడో ఒకసారి ఇయర్లీ వన్స్ పెడతారు ఇలా ఎగ్జిబిషన్స్ అయ్యి ఫెస్టివల్కి. మీలో ఎవరైనా కూడా చూడండి. మ్యాక్సిమం నేను లాంగ్ వీడియో మ్యాక్సిమం అంతా కవర్ చేశానండి. ఈ మనం హాల్స్లో డెకరేషన్ చేసుకుని మొత్తం ఉన్నాయండి. ఇది చాలా బాగున్నాయండి.